Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called creating navigation bars, drop-downs, responsive toggles in Bootstrap with examples. నావిగేషన్ బార్స్ ని డ్రాప్ డౌన్స్ ని అండ్ అదేవిధంగా రెస్పాన్సివ్ టాగ్లర్స్ ని బూట్ స్ట్రాప్ లో ఏ విధంగా డిజైన్ చేయాలనే విషయాలన్నీ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. బూట్ స్ట్రాప్ అంటేనే మనకు ఆల్రెడీ తెలుసు రెడీమేడ్ కాంపోనెంట్స్ విచ్ బిల్డ్ నావిగేషన్ సిస్టమ్స్. సో మనకి వెబ్సైట్ అనేటటువంటిది ఆటోమేటిక్ గా స్టైలింగ్ అండ్ అదేవిధంగా కస్టమైజబుల్ అండ్ అదేవిధంగా మనకి కావాల్సింటే ఏ విధంగా కావాలంటే వెబ్సైట్ ని ఆ విధంగా రీస్కేల్ చేసుకోవడానికి బూట్ స్ట్రాప్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రేమ్ వర్క్ అండ్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్. అలాంటి ఫ్రేమ్ వర్క్ లో మనం నావిగేషన్ బార్స్ ని డ్రాప్ డౌన్స్ ని రెస్పాన్సివ్ టాగ్లర్స్ ని వెబ్సైట్స్ లో చాలా సార్లు మనం ఉపయోగిస్తుంటాం చేయడానికి. అవన్నీ బూట్ స్ట్రాప్ లో ఏ విధంగా చేస్తారు అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేషన్ బార్స్. నావ్ బార్స్ అనేటటువంటి వెబ్సైట్ కి చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తాయంటే వెబ్సైట్ కి టాప్ లో స్టాండ్ అయి ఉంటాయి. వాటి నుంచి మనం హోమ్, అబౌట్ ఇలాంటి సెక్షన్స్ అన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాం. నార్మల్ గా దానికి మనం కోడ్ రాయాలి అంటే వీ రిక్వైర్ అరౌండ్ 130 లైన్స్ ఆఫ్ కోడ్. కొంచెం నీట్ గా నావ్ బార్ ని స్టైల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ మనం ఒక HTML డాక్యుమెంట్ తీసుకొని దానికి డిజైన్స్ పెట్టుకుంటాము. దాని తర్వాత లిస్ట్ తీసుకుంటాం, అన్ఆర్డర్ లిస్ట్ తీసుకొని దాన్ని ఆర్డర్ లిస్ట్ లోకి చేంజ్ చేయడం. ఇలా చాలా టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. దాని తర్వాత డిస్ప్లే ఫ్లెక్స్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవడం, ఫాంట్ ఫేస్ మార్చడం, ఇలా చాలా చాలా టైప్స్ మనం చేయాల్సి వస్తుంది. బట్ మనం బూట్ స్ట్రాప్ ని యూస్ చేసుకుని నావిగేషన్ బార్ కావాలి అంటే నావ్ బార్. దాంట్లో మెయిన్ నావిగేషన్ బార్, నావ్ బార్ దగ్గర బ్రాండ్, లోగో, వెబ్సైట్ నేమ్, నావిగేషన్ బార్ లింక్స్, నావిగేషన్ బార్ లో కంటైనర్స్, ఇవన్నిటిని కూడా సింగిల్ క్లిక్ తో మనం బూట్ స్ట్రాప్ లో ఈజీగా మనం లింక్ సెక్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కు నావ్ క్లాస్, నావ్ బార్, ఎక్స్పాండ్ ఎల్జీ అండ్ నావ్ బార్ డార్క్, నావ్ బార్ కంటైనర్ ఫ్లూయిడ్. ఈ కోడ్ అంతా బేసికల్ గా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అన్ని ఈజీగా చేసుకోవాలి. ఇలా హెచ్ రెఫరెన్స్ అని చెప్పి ప్రతి దానికి ఒక యాక్టివ్ లింక్ ఇచ్చుకొని అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్స్ అని చెప్పి మనం డూప్లికేట్ గా ఎక్స్ప్లిసిట్ గా యాడ్ చేసుకోవాలి. బట్ బూట్ స్ట్రాప్ వచ్చిన తర్వాత వీ కెన్ జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ నావిగేషన్ బార్ అని సెర్చ్ చేస్తాం. ఆ కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తే ఈజీగా చాలా సింపుల్ గా నావిగేషన్ బార్ అనేటటువంటిది మనకు వచ్చేస్తుంది. అదే విధంగా చేయాలనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నావిగేషన్ బార్ క్రియేషన్ ఇన్ బూట్ స్ట్రాప్. చూడండి, నేను టెక్స్ట్ తీసుకున్నాను. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ ఫార్మాట్ ఉంది. HTML హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్, బాడీ క్లోజ్, HTML క్లోజ్. నా దగ్గర బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఎంత ఫాస్ట్ గా మనం బూట్ స్ట్రాప్ తర్వాత నావ్ బార్ డిజైన్ చేయొచ్చు అన్నది. నేను ఇక్కడ ఒక కామెంట్ రాస్తున్నాను, బూట్ స్ట్రాప్ నావ్ బార్, నావిగేషన్ బార్ ని క్రియేషన్ చేయడం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కంటెంట్ ఏం లేదు. నేను ఇనిషియల్ గా బూట్ స్ట్రాప్ తర్వాత వెబ్సైట్ లోకి వెళ్తాను. ఐ మీన్ dom.html. ఈ dom.html లో ఎంటీగా ఉంది ఫైల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు బూట్ స్ట్రాప్ నావ్ బార్ అని సెర్చ్ చేస్తాం. ఫస్ట్ బూట్ స్ట్రాప్ నావ్ బార్ తలకు వెబ్సైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, రెస్పాన్సివ్ నావిగేషన్ బార్ కి సంబంధించి. ఇలా డ్రాప్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, నాకు నావిగేషన్ బార్ కనిపిస్తుంది, డెమో నావిగేషన్ బార్. ఇది నావిగేషన్ బార్, హోమ్, లింక్, డ్రాప్ డౌన్. ఇలా క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ రావాలి, డిసేబుల్, ఒక సెర్చ్ బటన్ విత్ యాక్టివ్ కంటెంట్స్ అండ్ సెర్చ్. ఇలా హోవర్ చేస్తే హైలైట్ అయ్యేది. ఇదంతటిని కూడా దానికి రిలేటెడ్ కోడ్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఐ కెన్ సింప్లీ క్లిక్ దిస్. ఈ కోడ్ ని క్లిక్ చేస్తాను. అదే విధంగా నా తలక టెక్స్ట్ డాక్యుమెంట్ లో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ద కోడ్. బాడీ సెక్షన్ లో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ సింప్లీ పేస్టింగ్ ద కోడ్. అరౌండ్ నాకు 44 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. నేను కంట్రోల్ ఎస్ చేసి రన్ చేస్తాను. ఒకసారి చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఒకసారి చూడండి. ద బేసిక్ లేఅవుట్, నావిగేషన్ బార్ లో ఉండాల్సిన లింక్ అండ్ విధంగా హోమ్, లింక్, డ్రాప్ డౌన్, ఇవన్నీ కూడా ఇనిషియల్ గా నాకు క్రియేట్ అయిపోయాయి. ఇనిషియల్ గా క్రియేట్ అయిపోయాయి కదా. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ అనదర్ థింగ్. ఇప్పుడు దీన్ని ఎంత ఫాస్ట్ గా కస్టమైజ్ చేస్తానో బూట్ స్ట్రాప్ యూస్ చేసుకుని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ మీరు చేసినట్లయితే. బూట్ స్ట్రాప్ తాలూకా లింక్ మళ్ళీ క్లిక్ చేశాను. మీకు ఇందాక చెప్పాను బూట్ స్ట్రాప్ తాలూకా యూసేజ్, కంటెంట్ డెలివరీ లింక్స్ తాలూకా యూసేజ్. CDN లింక్స్ మనకు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.
సో ఐఎమ్ మ్యాక్సిమైజింగ్ ద స్క్రీన్, కంటెంట్ డెలివరీ లింక్స్. సో చూడండి, నేను ఇక్కడ లింక్ హెడ్ సెక్షన్ లో యాడ్ చేసే లింక్ ని నేను కాపీ చేశాను. హెడ్ సెక్షన్ లో యాడ్ చేసిన లింక్ ని కాపీ చేసి ఐఎమ్ సింప్లీ కాపీయింగ్ ఇట్ ఇన్ ద హెడ్ సెక్షన్. సో కంట్రోల్ ఎస్. క్లియర్. ఇప్పుడు చూడండి నా వెబ్సైట్ ఏ విధంగా కనిపిస్తుందో. క్రోమ్. సో క్రోమ్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ ని ఇలా ఉంది ప్రెసెంట్. నా ఐఎమ్ రిఫ్రెషింగ్ దిస్. ఒకసారి చూసారా? సో దిస్ ఈస్ ద కస్టమైజబుల్ వెబ్సైట్ విత్ ఇన్ 2 minutes ఐ హావ్ మేడ్. సో దీన్ని నేను మినిమైజ్ చేసినప్పుడు స్క్రీన్ ఒక టాగ్లర్ బార్ నాకు వచ్చింది. సో ఇది ఈ బార్ అండ్ అదేవిధంగా నావ్ బార్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇది కాకుండా నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేసినప్పుడు సో ద లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. సో హోమ్, ఇక్కడ ఒక లింక్ అండ్ డ్రాప్ డౌన్ మెన్యూ, డ్రాప్ డౌన్ అండ్ అదేవిధంగా డిసేబుల్ సెక్షన్, ఒక సెర్చ్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక గ్లోబల్ సెర్చ్. సో ఇదంతా కూడా నేను ఎన్ని నిమిషాల్లో చేశాను? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఐ హావ్ డిజైన్డ్ ఎ నావ్ బార్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసుకొని మనం ఈ కోడ్ అంతా రాయక్కర్లే. ఇనిషియల్ గా దీంట్లో ఎంత కోడ్ ఉందో ఒకసారి చూద్దాం మనం. సో ఐఎమ్ గోయింగ్ టు కంట్రోల్ యూ. సో మీరు అరౌండ్ చూసినట్టయితే దిస్ ఇస్ ఆల్ ద కోడ్ ఐ హావ్ ఇంక్లూడెడ్ ఇన్ ద బూట్ స్ట్రాప్ ఫోల్డర్. సో ఇది మన HTML డాక్యుమెంట్ లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ కోడ్. అరౌండ్ 60 lines ఆఫ్ కోడ్ ఉంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేను ఏవి టైప్ చేయకుండా బూట్ స్ట్రాప్ లో నావిగేషన్ బార్ ని క్రియేట్ చేశాను. సో దిస్ ఈస్ ద వెరీ అండ్ ఫోర్మోస్ట్ యూజ్ ఆఫ్ బూట్ స్ట్రాప్. అండ్ వితౌట్ ఎర్రర్లెస్ లేకుండా మనం ఎంత ఫాస్ట్ గా వెబ్సైట్ కనుక నావ్ బార్ ని క్రియేట్ చేస్తాం చూడండి. సో దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ నావిగేషన్ బార్ ఇన్ బూట్ స్ట్రాప్. సో ఒక్క నావిగేషన్ బారే కాదు, ఆ కింద చాలా టైప్స్ ఆఫ్ నావిగేషన్ బార్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా క్రియేట్ చేసినట్టయితే సింపుల్లీ మనం బూట్ స్ట్రాప్ నావ్ బార్ అని సెర్చ్ చేస్తాం. బూట్ స్ట్రాప్ నావ్ బార్ అని సెర్చ్ చేసిన తర్వాత దాంట్లో కస్టమైజేషన్స్ ఉంటాయి. నావ్ మీరు క్రియేట్ చేసినప్పుడు కిందన దాని తాలూకు ఫార్మాట్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ నావ్ బార్ అంటే ఈ నావ్ బార్ కావాలంటే ఇది మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు. అండ్ అదే విధంగా ఈ టైప్ లో నావ్ బార్ కావాలంటే ఇది ఆ పైన మీకు కనిపిస్తాయి లింక్స్. సో ఫర్ సపోజ్ నాకు ఇది కావాలనుకోండి, ఇది నేను ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ టైప్ కావాలంటే ఈ కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాపీ పేస్ట్ చేయడం ద్వారా మీరు ఒక సింపుల్ నావ్ బార్ ని క్రియేట్ చేసేస్తున్నారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో దట్ ఈస్ ద మేజర్ యూజ్ అండ్ క్రియేషన్ ఆఫ్ నావ్ బార్ ఇన్ బూట్ స్ట్రాప్. అండ్ సెకండ్ థింగ్, సో ఈ కోడ్ అంతా ఇక్కడ కంటెంట్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా నేను ఇక్కడే పేస్ట్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, డ్రాప్ డౌన్ మెన్యూ. ఒక డ్రాప్ డౌన్ మెన్యూను నావిగేషన్ బార్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? డ్రాప్ డౌన్ మెన్యూని బూట్ స్ట్రాప్ యూజ్ చేసి. సో టాగల్ మెన్యూ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. ఇందాక డిస్ప్లే అనేది 3 dot మెన్యూ. దాన్ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ రావాలి. సో డ్రాప్ డౌన్ కంటైనర్, డ్రాప్ డౌన్ ట్యాగిల్, డ్రాప్ డౌన్ మెన్యూ, డ్రాప్ డౌన్ ఐటమ్స్. బేసికల్లీ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. మెన్యూ ఓపెన్ చేయాలి, ఒక లిస్ట్ ఓపెన్ చేయాలి. దాంట్లో అన్ఆర్డర్ లిస్ట్ లో లిస్ట్ ఐటమ్స్, LI అంటే లిస్ట్ ఐటమ్స్, UL అంటే అన్ఆర్డర్ లిస్ట్. సో అన్ఆర్డర్ లిస్ట్ లో ఒక ప్రతిదానికి ఒక లింక్ ని పెట్టుకొని ఈ విధంగా డివిజన్ సెక్షన్స్ లో మనం క్రియేట్ చేస్తాం. బట్ హౌ యూజింగ్ బూట్ స్ట్రాప్? ఇట్ ఇస్ వెరీ సింపుల్. మీకు ఆల్రెడీ చెప్పిన విషయమే. బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకొని డ్రాప్ డౌన్ లిస్ట్ నేను చేయాలి. ఓకే, వెరీ గుడ్. సో నేను ఏం చేస్తాను, వీ కెన్ సెర్చ్ యాజ్ బూట్ స్ట్రాప్ డ్రాప్ డౌన్ అని సెర్చ్ చేస్తాను. అంటే వితౌట్ మనకి కోడ్ కూడా తెలియక్కర్లేదు ఎలా చేయాలనేది. బూట్ స్ట్రాప్ డ్రాప్ డౌన్ అని క్లిక్ చేసి డ్రాప్ డౌన్ మెన్యూ ఎగ్జాంపుల్ ఎంటర్ క్లిక్ చేస్తాం. సో డ్రాప్ డౌన్స్ కి సంబంధించిన బూట్ స్ట్రాప్ సంబంధించింది లోడ్ అయిపోతుంది మనకి. సో ఈ లింక్ ని మనం ఓపెన్ చేస్తాం. డ్రాప్ డౌన్ కి రెలవెంట్ గా ఉంటే కోడ్ కాపీ చేస్తాం. ఏ డ్రాప్ డౌన్ మనకు కావాలి? ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశారనుకోండి, ఇలా వచ్చే డ్రాప్ డౌన్ కావాలా, ఆర్ఎల్స్ డ్రాప్ డౌన్ లింక్ క్లిక్ చేసి ఇలా రావాలా, ఆర్ ఇలాంటి డ్రాప్ డౌన్ మనకు కావాలా, ఏది కావాలంటే అది. ఫర్ సపోజ్ నేను ఈ డ్రాప్ డౌన్ కొంచెం బాగుంది కాబట్టి ఐ వాంట్ టు కాపీ దిస్ డ్రాప్ డౌన్. సో ఐ కాపీడ్ దిస్ అండ్ గోయింగ్ టు దిస్ టెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ పేస్టింగ్ ఓవర్ హియర్. సో కంట్రోల్ ఎస్. సో డౌన్ లోకి నేను వెళ్ళాను అండ్ ఐఎమ్ రిఫ్రెషింగ్ దిస్. చూడండి, ఫస్ట్ ఇనిషియల్ గా నాకు ఈ డ్రాప్ డౌన్ నాకు కనిపించింది విత్ బటన్స్ దీస్. అండ్ నౌ ఐ కస్టమైజ్ by using the head section in the bootstrap. CDN లింక్ ని యాడ్ చేద్దాం, కంటెంట్ డెలివరీ లింక్స్ ని. సో 2 లింక్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. 2 యాడ్ చేసేయచ్చు, 1 అయినా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఐఎమ్ పేస్టింగ్ ఓవర్ హియర్ ఇన్ ద హెడ్ సెక్షన్. సో నౌ we will see what will happen.
సో చూడండి, నాకు ఒక డేంజర్ అనే ఒక బటన్, డ్రాప్ డౌన్ బటన్ క్రియేట్ అయింది. ఈ విధంగా నేను ఒక బటన్ క్రియేట్ చేశాను. అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఓపెన్ చేసి మనం తయారు చేయొచ్చు. ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ అంటే ఒక చిన్న డ్రాప్ డౌన్ బటన్ ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఈ విధంగా బూట్ స్ట్రాప్ ని యూస్ చేసుకొని మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్షన్ యూజింగ్ బూట్ స్ట్రాప్ అంటే ఏదైనా కూడా మీకు వెరీ సింపుల్. మనకు కావాల్సిన ఆప్షన్ సెర్చ్ చేస్తాం, ఆ కోడ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం, అండ్ వీ కెన్ సింప్లీ మేడ్ అవర్ వెబ్సైట్. అందులో చేంజెస్ మనకు కావాలంటే చేసుకోవచ్చు. అండ్ రెస్పాన్సివ్ నావ్ బార్ విత్ టాగ్లర్ ఈజ్ నథింగ్ బట్ మనం క్లిక్ చేస్తే ఆ ఒక స్విచ్ లాగా అటువైపు మూవ్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ డిసేబుల్ ఎనేబుల్ అవుతుంది. సో అలాంటి బటన్ మనం టాగ్లర్ అంటాము. ఆ టాగ్లర్ ని కూడా ఇదంతా కోడ్ యాక్చువల్ గా. ఆ టాగ్లర్ ని కూడా క్రియేట్ చేసుకోవడానికి కొలాప్సింగ్ నావ్ బార్, కొలాప్స్ అయిపోవాలి మెన్యూ. సో అండ్ నావ్ బార్ టాగ్లర్ మనం ముందు కనిపించాలి, క్లిక్ చేస్తే మొత్తం ఓపెన్ అవ్వాలి. సో ఇలాంటి నావ్ బార్ తలక టాగ్లర్ కావాలి అన్నా కూడా సో మనం చాలా పెద్దగా కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి లిస్ట్ అన్నిటిని కూడా బూట్ స్ట్రాప్ లో ఈజీగా చేయొచ్చు. సో ఇది కూడా మీకు చూపిస్తాను. క్రియేటింగ్ ఎ రెస్పాన్సివ్ నావ్ బార్ విత్ టాగ్లర్. సేమ్ అప్రోచ్ మనం ఓపెన్ చేస్తాం బూట్ స్ట్రాప్ లో. ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్ గా. సో రెస్పాన్సివ్ నావ్ బార్ విత్ టాగ్లర్ అని సెర్చ్ చేస్తారు ఇన్ బూట్ స్ట్రాప్. సో దానికి రిలవెంట్ గా ఉండే లింక్స్ మనకు వచ్చేస్తాయి. ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ కస్టమైజబుల్ ఫార్మాట్స్ అన్ని మనకు కనిపిస్తాయి. టాగ్లర్ యూస్ చేసుకొని ఏ విధంగా మనం కావాలి అనుకుంటే సో అలా ఆ టాగుల్ ఫీచర్స్ మనకు కావాల్సినవి ఏవైనా ఎక్కడైనా మనకు కనిపిస్తే ఆ ఫీచర్స్ ని మనం సింపుల్ గా కాపీ చేస్తాం అండ్ కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ చూడండి, మెయిన్ బటన్ అండ్ స్మాల్ బటన్ క్లిక్ చేస్తే ఈ బటన్ హైలైట్ అవుతుంది. మెయిన్ బటన్ క్లిక్ చేస్తే ఈ బటన్ హైలైట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మనం జస్ట్ సింప్లీ కాపీ చేసుకొని మనం మన దాంట్లో పేస్ట్ చేసుకోవడం. సో ఇక్కడ చూడండి, సో హోవర్ చేస్తే ఏ విధంగా మనకి అన్ని హైలైట్ అవుతున్నాయో. సో ఇలా నావర్ కంటెంట్స్, హైలైటింగ్స్, ఎనీథింగ్ వీ కెన్ యూజ్ ద రెస్పాన్సివ్ బిహేవియర్స్. సో ఇమేజ్ టాగ్లర్స్. సో చూడండి, ఇది ఒకసారి కాపీ చేసి మీకు చూపిస్తాను. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ పర్టికులర్ కోడ్. ఆర్ ఇదైనా కూడా మనం ఏదైనా తీసుకోవచ్చు కాపీ. సో జస్ట్ బై సింప్లీ డ్రాగింగ్ ద కోడ్ ఓవర్ హియర్. సో కంట్రోల్ సెట్ బాడీలో పేస్ట్ చేస్తాం, కంట్రోల్ ప్లస్ అండ్ రిఫ్రెష్ ది స్క్రీన్. సో కొలాప్స్డ్ టాగుల్ బార్ ఇలా రావాలి అని మనకు అక్కడ కనిపించింది. అండ్ మనం సిడిఎన్ లింక్ ని కూడా యాడ్ చేయాలి. సిడిఎన్ లింక్ ని యాడ్ చేయాలి. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ లింక్ పేస్టింగ్ ఓవర్ హియర్, కంట్రోలర్స్. సో మీరు చూస్తే ఒక టాగుల్ బార్ మనకి డిజైన్ అవుతుంది, చూసారా? సో దిస్ ఇస్ ద టాగుల్ బార్. అంటే మనం క్లిక్ చేస్తే ఫీచర్ చూడండి ఎలా యాక్టివేట్ అవుతుందో. సో ఇలాంటి టాగుల్ బార్స్ ని మనకి బేసికల్గా ఇది చేయాలంటే విల్ రిక్వైర్ మచ్ లైన్స్ ఆఫ్ కోడింగ్ అండ్ మచ్ లైన్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇన్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో బట్ ఈ బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసుకొని ఎలాంటి వాళ్ళైనా, టెక్నాలజీ గురించి దాని గురించి తెలియని వాళ్ళైనా కూడా ఈజీగా టాగులర్స్ ని కానీ, నావ్ బార్స్ ని కానీ వేటినైనా యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఈజీనెస్ ఆఫ్ బూట్ స్ట్రాప్ అండ్ క్రియేటింగ్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్. సో ఇలా మీరు ఏది కావాలన్నా బూట్ స్ట్రాప్ లో CSS తాలూకా స్టైలింగ్ ని, ఇంత మాస్ స్టైలింగ్ అంతటిని కూడా మనం వెరీ ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బూట్ స్ట్రాప్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ విత్ బూట్ స్ట్రాప్. థ్యాంక్ యూ.